ఒక అందమైన పల్లెటూరిలో రాఘవయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి భార్య సుబ్బమ్మ, ఒకే కుమారుడు రాముడు. రాఘవయ్య చాలా కష్టపడి పొలాల్లో పనిచేసి కుటుంబాన్ని నడిపేవాడు. కాని కొన్నేళ్లకు అతను అనారోగ్యంతో చనిపోయాడు. ఆ తర్వాత ఇంటి బాధ్యతలన్నీ సుబ్బమ్మ మీద పడ్డాయి. ఆమె తన కుమారుడు రామును ఎంతో కష్టపడి చదివించి పెద్దమనిషి చెయ్యాలని ఆశపడేది. కాలం గడిచింది. రాము పెద్దయ్యాడు. ఒకరోజు సుబ్బమ్మ అతనికి పెళ్లి చెయ్యాలని నిర్ణయించింది. పక్క గ్రామంలో సీత అనే అమ్మాయి ఉండేది. సీత చాలా మంచిది, అమాయకురాలు, పెద్దలకు గౌరవమిచ్చేది. ఆ అమ్మాయిని చూసిన సుబ్బమ్మకు నచ్చింది. కొద్ది రోజుల్లోనే రాము, సీత పెళ్లి జరిగింది. పెళ్లి అయిన తర్వాత సీత కొత్త ఇంటికి వచ్చింది. మొదట్లో అన్నీ బాగానే ఉండేవి. కాని సుబ్బమ్మ స్వభావం కొంచెం కఠినంగా ఉండేది. సీత ఏ పని చేసినా, ఇలా కాదు, అలా చెయ్యాలి, మా ఇంట్లో ఈ పని ఇలా చేస్తారు అని తరచూ మందలించేది. సీత మాత్రం ఏమీ అనేది కాదు. నెమ్మదిగా నవ్వుతూ తన పని చేసేది. గ్రామంలోని కొందరు మహిళలు సుబ్బమ్మ దగ్గరకు వచ్చి, ఇప్పటి కోడళ్ళు అంత మంచివారు కాదు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉండేవారు. ఆ మాటలు విని సుబ్బమ్మ మనసులో కోడలిపై అనుమానం పెరిగింది. ఒకరోజు సుబ్బమ్మ సీతను పిలిచి, నువ్వు ఇంటి పని బాగా చెయ్యడం లేదు, ఇలా ఉంటే ఎలా అని గట్టిగా మందలించింది. సీతకు చాలా బాధగా అనిపించింది. కాని ఆమె ఏమీ మాట్లాడలేదు. తన గదిలోకి వెళ్లి మౌనంగా ఏడ్చింది. రాము తన తల్లిని చాలా గౌరవించేవాడు. అందుకే ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాల్లో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు సుబ్బమ్మకు తీవ్రమైన జ్వరం వచ్చింది. రాము అప్పటికే పట్టణానికి పనిమీద వెళ్ళిపోయాడు. ఇంట్లో సీత ఒక్కటే ఉంది. సుబ్బమ్మ కోపంగా, నాకు ఏమీ అవసరం లేదు, నువ్వు నీ పని చూసుకో అని చెప్పింది. కాని సీత అలా చెయ్యలేదు. ఆమె వెంటనే గ్రామంలోని వైద్యుడిని పిలిచింది. మందులు తెచ్చింది. రాత్రంతా నిద్రపోకుండా అత్త పక్కనే కూర్చుని చూసుకుంది. అత్తకు నీళ్ళిచ్చింది, కషాయం చేసింది, తల నిమిరింది. రాత్రి చాలా అయ్యింది. కాని సీత మాత్రం నిద్రపోలేదు. కొన్ని రోజులిలా గడిచాయి. సుబ్బమ్మ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. ఒకరోజు తెల్లవారుజామున సుబ్బమ్మ నిద్రలేచి చూసింది. సీత కుర్చీలో కూర్చుని అలసటతో నిద్రపోయింది. ఆమె ముఖం చాలా అలసిపోయి కనిపించింది. అప్పుడు సుబ్బమ్మకు ఒక్కసారిగా నిజం అర్థమైంది. నేను ఈ అమ్మాయిని ఎంతగా మందలించాను, కాని ఇది మాత్రం నన్ను అమ్మలా చూసుకుంది అని ఆమె మనసులో అనుకుంది. ఆమె కళ్లలో నీళ్లు వచ్చాయి. కొద్దిసేపటి తర్వాత సీత నిద్రలేచింది. వెంటనే, అత్తయ్య, మీకెలా ఉంది అనడిగింది. అప్పుడు సుబ్బమ్మ సీత చేతిని పట్టుకొని మృదువుగా చెప్పింది. సీతా, నన్ను క్షమించు, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు నాకు కోడలు కాదు, నా కూతురులాంటివి. ఆ మాటలు విన్న సీత కళ్లలో ఆనందం కన్నీళ్లు వచ్చాయి. అత్తయ్యా, మీరు అలా అనకండి, మీరు నా అమ్మలాంటివారు అని చెప్పింది. అప్పుడే రాము కూడా పట్టణం నుంచి ఇంటికి వచ్చాడు. అత్తా కోడలి ఇద్దరూ ఆనందంగా మాట్లాడుకుంటూ ఉండడం చూసి అతనికి చాలా సంతోషం వేసింది. ఆ రోజునుంచి ఆ ఇంట్లో గొడవలు లేకుండా పోయాయి. సుబ్బమ్మ సీతను తన కూతురిలా చూసుకుంది. సీత కూడా అత్తను ఎంతో ప్రేమతో చూసుకుంది. గ్రామంలోని వాళ్లు కూడా వారి ప్రేమను చూసి, ఇలాంటి అత్తాకోడలు అరుదుగా ఉంటారు అని చెప్పేవారు. ఆ కుటుంబం చాలా ఆనందంగా జీవించింది. నీతి: ప్రేమ, సహనం, గౌరవం ఉంటే అత్తాకోడలు కూడా తల్లి కూతుళ్లలా జీవించగలరు.